60 నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే అధికార కూటమి వైసీపీ మధ్య రప్పరప్ప మంటలు ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఇక పల్నాడు జిల్లా జగన్ పర్యటన సందర్భంగా ఇక ప్లకార్డులతో రగిలిన సెగలు ఇంకా ఆరడం లేదు. తాజాగా గుంటూరు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీ నేతలకు రప్పరప్ప అంటూ సవాల్ విసిరారు. ఇక కన్ను కొడితే చీకట్లో వేసేయాలంటూ దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఇక దబ్బుంటే ఎవరిని వేస్తారో చెప్పాలన్నారు. జగన్ పార్టీ నేతలు ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు సూచన మేరకు తామంతా మౌనంగా ఉంటామని ఆయన తెలిపారు. ఇక 5 ఏళ్లు ప్రజా సంక్షేమం పట్టని జగన్ అన్ని శాఖలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇక IAS, IPS అధికారులను జైలుకు పంపించిన చరిత్ర జగన్ దంటూ విమర్శించారు. ఇక ఇంత చేసిన వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని కూడా మండిపడ్డారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. దాదాపు మాకు 1100 నుంచి 1200 కోట్లు గురజాల నియోజకవర్గానికి వచ్చినాయి 1 ఇయర్లో. డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మనం చూస్తే మాకులో చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి. మేము ప్రజల్లోకి వెళ్తే కూడా అదే ఉన్నాయి. సో నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరేది కూడా ఏంటంటే, నిన్న ఒక అధికారి, మా నియోజకవర్గానికి చెందిన ఒక అధికారి, ఆయన వేరే పని మీద నాకు కలిశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గతంలో వైసీపీకి ఓట్లు వేశారు. ఆయన చెప్తున్నారు, సార్ మా ఫ్యామిలీ గతంలో కాంగ్రెస్కి ఓట్లు వేసాం, మొన్న ఎన్నికల్లో కూడా మీకు వేయలే, మేము ఓటు వైసీపీకి వేసాం, కానీ ఈ భాష చూస్తే, వీళ్ళ వ్యవహార శైలి చూస్తే మేము పార్టీలు కాదు సార్, వ్యవస్థలను బాగు చేసుకోవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. మాలో చాలామంది మేము ఆలోచిస్తున్నాం, ఏంటి ఈ వ్యక్తి ఓడిపోయిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడతాడని మేము ఊహించలేకపోయాం. మేము అధికారులుగా ఉన్నాం, మేము మారాలనుకుంటున్నాం సార్, మేము కాదు, మేము వ్యవస్థలను కూడా మార్చాలనుకుంటున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, లేదా మనం చాలా మునిగిపోతాం, నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్. ఎలాంటి వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహించినా, మద్దతు ఇచ్చినా నష్టపోతాం. అంటే ఇలాంటి మార్పే నేను రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అది తెలుగుదేశం కోసం, లేకపోతే జనసేన కోసం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కోసం కాదు, మా కోసం కాదు, రాజకీయ నాయకుల కోసం కాదు, మీకోసం మీరు మారాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉంటారు, రాముడిని పూజించే వాళ్ళు ఉంటారు, రావణాసురుని కూడా పూజించే వాళ్ళు ఉంటారు, ఉండొచ్చు. కానీ